శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్య రాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో అద్భుతమైనటువంటి ధనయోగంతో ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు, రవి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. రవి లాభస్థాన సంచారం వల్ల జాతకుడికి ప్రభుత్వ మూలకంగా ఆదాయం ఏర్పడడం కానీ, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడితో రవి కలిసి ఉండడం వల్ల మీకు ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అలాగే మీకు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీ సిస్టర్స్ కానీ, అలాగే మీ అత్తవారి తరపు బంధువులు కానీ ఖచ్చితంగా మీకు ఏదో విధమైనటువంటి ఆర్థిక సహకారం అందించవచ్చు. లేదంటే మీకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో సహకరించే అవకాశం కూడా ఉన్నది. ఇక శుక్రుడు లాభస్థానంలో ఉండడం, అది భాగ్యాధిపతి అవ్వడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ విషయంలో ఉన్నటువంటి అనిశ్చిత తొలగి ఒక నిర్ణయానికి రావడం వల్ల మరి వివాహ సంబంధం లాంటిది కుదరడం కానీ, ఒక నిర్ణయానికి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. వారి యొక్క అభివృద్ధికి కూడా ఇది చక్కని అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ రెండు గ్రహాలు ఖచ్చితంగా జాతకుని ప్రస్తుతం ఉన్నటువంటి చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు వ్యయస్థాన సంచారం, అంటే దశమాధిపతిగా బుధుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు కొద్దిపాటి చిన్న చిన్న వ్యాపారస్తులంతా కూడా ఈ కన్యా రాశిలో ఉంటారు. అంటే ఎక్కువగా ఒకరికి ఎందుకు ఉద్యోగం చేయడం, ఎక్కువ పెద్ద పెద్ద సంస్థలోనే చేస్తుంటారు. లేదంటే కొద్దిగా ఏ రాజకీయ నాయకుడి దగ్గర, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర కూడా పార్ట్ టైంగా అతనికి సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉంటారు. సో అలాగే చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్లు, కిరాణా షాపులు, ఇటువంటి చిన్నపాటి క్యాంటీన్లు నడుపుతూ ఉంటారు. అంటే చిన్న స్థాయి వ్యాపారస్తులందరూ కూడా ఇదే రాశిలో ఉంటారు. అదే సినిమా రంగానికి చెందినటువంటి చిన్న చిన్న టెక్నీషియన్స్ అంతా కూడా ఇదే రాశిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ యొక్క వృత్తిలో అభివృద్ధి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని సంపూర్ణంగా విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నవారంటే వృత్తి మారుతారు. వ్యాపారం చేస్తున్నవారంటే కంపల్సరీగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ మళ్ళా పెట్టవలసి ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతంలో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అంటే దూర ప్రాంతం అంటే విదేశం కాదు, ఏదన్నా ఒక సిటీలో ఉన్న వాళ్ళకి బాగా పెద్ద టౌన్లోకో, అలాగే టౌన్లో ఉన్నవాళ్ళు సిటీలోకో, ఆ విధంగా మరి ఉద్యోగ నిమిత్తం ఏదైనా రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి తగు విధమైనటువంటి అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది.
సో ఏదన్నా మరి ఈ గ్రహాల కలయిక చాలా వరకు అన్ని గ్రహాలు కూడా చాలా ఫేవర్గా ఉన్నాయి. మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుకుజులు విద్యార్థులకి మంచి అవకాశం, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి మరి ఏదన్నా మంచి అవకాశం రావడం కానీ, విదేశ అవకాశం కానీ, ఏదైనా మంచి సంస్థలో ఉద్యోగం కానీ, అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ఇటువంటి గొప్ప అవకాశం రావడం జరుగుతుంది. అదే ఇదే రాశిలో ఉన్నవాళ్ళు కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్నాళ్ళు ఉండాలనే నిర్ణయం తీసుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాశిలో కేతు సంచారం వల్ల జాతకుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని అటు ఇలాగ మనకెందుకు వచ్చింది, మనం ఎందుకు చేయాలి, ఇంకో కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఇంకా బెటర్ వస్తుందేమో అనే ఆలోచనతో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ఏదైనా ఒక ఉద్యోగం వచ్చినా, ఒక వివాహ సంబంధం వచ్చినా, ఏదైనా కొంచెం మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అది రైటర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం ఈ సమయంలో ఏదో ఒక మంచి అవకాశం వస్తుంది. వాళ్ళ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే విధంగా అవకాశం వస్తుంది. దాంతోపాటు ఫర్ ది సేమ్ టైం గతంలో మీరు తీసుకున్నటువంటి వేతనం లేదంటే మీ యొక్క ధనాన్ని, మీరు తీసుకునే ధనానికన్నా ఎక్కువ ధనం ఈ సమయంలో మీకు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే వాళ్ళు గతంలో చేసినటువంటి పని గంటల కన్నా చాలా అదనంగా ఎక్కువ టైం వర్క్ చేసి ఇంకా మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అది కష్టమైనా ఎంత కఠినమైందన్నా మీరు ఒప్పుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసి దాని యొక్క ఫలితాన్ని మీరు అనుకున్న దానికన్నా అధికంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేశ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు, విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.